హ్యాపీ బర్త్డే అన్నా, నీకు నేనున్నా, లేకపోతే మా ఇంట్లో అన్నా. హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ మా తమ్ముని బర్త్డే సెలబ్రేషన్స్ చేసేద్దాము. నన్ను తీసుకెళ్ళడానికి మా తమ్ముడు వచ్చిండు. ఇంకా మేమిద్దరం కలిసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. మా మరదలు కూడా వస్తా అని చెప్పింది. నేనే రా అని చెప్పిన, తను వస్తే ఇంకా మంచిగా ఎంజాయ్ గా అనిపిస్తుంది అన్నట్టు. ఇలా మాట్లాడుతుండగా ఇంకా మా అత్త కూడా వచ్చేసింది. ఇంకొక ప్రాంక్ వీడియో అయితే వేసినాము. భీముంది పెళ్లి ఉంది, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినామని నిజంగా. ఇంకా తర్వాత అక్కడ నుంచి నేను, మా మరదలు, మా తమ్ముడు అందరం కలిసి ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఇక్కడేంది మా బుడ్డిది ఏం వేసుకుందని చూస్తున్నారా? అదైతే మ్యాంగోస్ తింటుంది కదా, మొత్తం డ్రెస్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు. మా మరదలు అయితే మొత్తం ఇట్లా టీ షర్ట్ని ఇట్లా చుట్టి పెట్టింది. ఇంకా మా చెల్లెలు, మా మరిది గారు కూడా వచ్చేసినారు. అమ్మ వాళ్ళ ఇంట్లో రూమ్లు అనేవి చిన్నగా ఉంటాయి, అక్కడ ప్లేస్ అనేది సరిపోదు అన్నట్టు. ఇంకా మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. అక్కడ ప్లేస్ బాగుంటది, పెంట్ హౌస్, మంచిగా పిల్లలు కూడా ఆడుకోవడానికి ప్లేస్ మంచిగా ఉంటది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. అక్కడికైతే వెళ్ళినాము అందరం కలిసి. ఫస్ట్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ మంచిగా బ్యాంక్వెట్ హాల్స్ అట్లా ఉంటాయి కదా, అందులో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. రానెందుకులే, మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మళ్ళీ ఇబ్బందిగా ఉంటదేమో అని మళ్ళీ ఇంట్లోనే, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఫుడ్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాము అందరం కలిసి. 2 kgs బిర్యానీ అయితే చేసినాము. ఇంకా నేను, మా మరదలు, మా చెల్లెలు ముగ్గురం కలిసి వంట అయితే చేసినాము. అసలు చెయ్యి వేసేసరికి ఈజీగా అయిపోతుంది, మంచిగా దబ్బున అయిపోతుంది అని అనుకుంటాం కానీ ఇట్లా మాటల్లో పడి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది వంట. అంటే బాగాలేదా అంటే బాగానే ఉంది, బట్ కొంచెం నెయ్యి అనేది ఎక్కువైంది, కొంచెం సరిగా కుదరలేదు బిర్యానీ. ఇట్లా బయట నుంచే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ మనమే అందరం కలిసి చేసుకుంటే ఆ ఫీలింగే వేరు. బిర్యానీ చేస్తున్నాం, సో ఎలా వస్తుందో చూద్దాం. 2 kgs బిర్యానీ అయితే చేస్తున్నాం, ఎట్లా వస్తుంది అన్నది చూద్దాం. నేను మా చెల్లెలు కలిసి అయితే ప్రిపేర్ చేస్తున్నాము, చూద్దాం ఎట్లా వస్తుంది అన్నది. కొంచెం వాటర్ అనేవి ఎక్కువైనాయి, బిర్యానీ కాస్త బిస్కెట్ అవుతుంది. బిర్యానీ ఎలా చేశానది ప్రాసెస్ అయితే పెట్టలేదు, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కదా. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 2 kgs అనేవి ఎక్కువ అయిపోయింది ఆ గిన్నెలో. మళ్ళీ వేరే గిన్నెలకి షిఫ్ట్ చేసి మళ్ళీ అది చేసే వరకు అన్నం కాస్త కొంచెం మెత్తగా అయింది. అని టేస్ట్ ఓకే, బట్ వావ్ అన్నంత మాత్రం లేదు. ఇంకా అందరం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసినామని చెప్పాలి. మనం చేసుకున్నాం కదా, మన చేతులతో మనం చేసుకొని మంచిగా కలిసి చేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఎలా ఉన్నా సూపర్. వంట మొత్తం అయిపోయినాక ఇంకా అందరం కలిసి పెంట్ హౌస్ అని చెప్పినా కదా, బయట మంచిగా కూర్చొని థమ్స్ అప్ దాక్కుంటా కూర్చున్నాం. అసలు ఏదేదో ప్లానింగ్ చేసినాము, ఇలా సెలబ్రేట్ చేద్దాం, అలా సెలబ్రేట్ చేసుకుందాం అని. కానీ లాస్ట్ కి మేము ఎలా చేస్తామో ఎప్పటికీ అట్లనే అయింది. నేను అనుకుంటాం అన్ని అవుతాయా అంటే కాదు, మనం ఎలా చేసినా గానీ మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నదే అదే మెయిన్. ఎక్కడ చేసినాం అనేది మెయిన్ కాదు, ఎలా చేసినాం అనేదే మెయిన్. మా నాలో కూడా ఉన్నది కదా టాలెంట్. ఇంకా థమ్స్ అప్ ని అయితే మేము చూడండి చేస్తాను అనుకుంటే తాగుతున్నాము అక్క చెల్లెము. తను వచ్చేసి మా పెద్దనాన్న కూతురు చెల్లెలు. చిన్నప్పటి నుంచి మేము ఒక సిస్టర్స్ లెక్క కాకుండా ఇంకా వీళ్ళ కోసం అయితే చికెన్ ఫ్రై చేసిన. ఇంకా అందరు కలిసి తింటున్నారు, బాగుంది అని చెప్పుకుంటూ తింటున్నారు. ఇంకా వీళ్ళు ఒక సైడ్ చికెన్ ఫ్రై అదంతా తినుకుంటే మేమందరం ఒక సైడ్ కూర్చొని థమ్స్ అప్ అదంతా తాగుతున్నాము. ఇలా అయితే తర్వాత అయిపోయినాక ఇంకా బిర్యానీ అందరం కలిసి తిన్నాము. బిర్యానీ కాస్త ఎక్కువైంది, ఎందుకంటే 2 kgs కదా, మేము తిప్పి కొడితే 10 members కూడా లేము. ఇంకా ఎక్కువైంది బిర్యానీ. ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ చేసి తర్వాత తిందాం అనుకున్నాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళు రాలేదు, లేట్ అవుతుందని చెప్పేసరికి ఇంకా ఆకలి అవుతుందని ఇంకా అందరికైతే పెట్టేసిన. ఫస్ట్ బయట అంటే ఇట్లా పెంట్ హౌస్ ఇట్లా మంచిగా బయట ఎంత చల్ల గాలి వస్తుందంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ అందరం కూర్చొని మంచిగా ఫుడ్ తింటుంటే ఎంత ఫీలింగే వేరు అసలు. అందరం అక్కడ కూర్చొని తినుకుంటా మాట్లాడుకుంటా ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినామని చెప్పాలి మొత్తానికి. ఇంకా మాటల్లో పడి వాడిని విష్ చేయడమే మర్చిపోయినాం. ఇప్పుడు చిరునవ్వులతో అందరినీ ఆనందపరుస్తూ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. వీడియో చెప్తాడంట చూడండి. చెప్పండి ఎట్లుందో బిర్యానీ బాబాయ్. గట్టిగా ఎట్లుందో. బంపర్
సో నైస్. తీయగుంది. చక్కెర ఇది కొంచెం ఎక్కువైంది. మా అక్కలాగా చాలా ప్రేమగా ఉంది, అందంగా ఉంది. థ్యాంక్స్ అక్క. నీకు తెలుగు రాదు, అర్థమైంది. అందరు రివ్యూ చూసినాం, ఇంకా మా బుడ్డోడు రివ్యూ చూడకపోతే ఇలా వాడిది కూడా చూడచ్చు. ఇలా తినుకుంటుండగా ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇంకా మా మరదలు వాళ్ళ తమ్ముళ్ళు అంట వాళ్ళు. ఇంకా అందరు కలిసి వచ్చినారు వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చినాకనే తినడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా వాళ్ళకి లేట్ అవుతుంది, మీరు తినేయండి అని చెప్పేసరికి ఇంకా మేమైతే తిన్నాము. ఇంకా తినడం అయిపోయినాక ఇంకా మా మరదలు వచ్చిందని మా బుడ్డోడు అయితే ఇంకా ఇట్ట దగ్గరికి పోయి చెప్తుండు, అత్తమ్మ నా బర్త్డే ఇవాళ, నేనే కేక్ కట్ చేస్తున్నా అని చెప్తుండు వాళ్ళ అత్తమ్మకి. ఇంకా బర్త్డే బాయ్ కనిపిస్తలేడు కదా ఎక్కువ వీడియోలో, వాడైతే ఎక్కువ పిక్స్ దిగలేడు, వీడియో దిగలేడు. ఇంకేదో కేక్ కట్ చేసి దగ్గర అయితే ఉన్నాడు. ఇంకా అందరితో విషెస్ అయితే చెప్పాడు. హ్యాపీ బర్త్డే అన్నా, నీకు నేనున్నా, లేకపోతే మా ఇంట్లో వన్నా. అరే చెప్పు, స్వీట్ లో ఉంటది కోవా. ఇప్పుడు బర్త్డే మా బావ. ఇప్పుడు హ్యాపీ బర్త్డే బావా కదా. హ్యాపీ బర్త్డే బావ. ఓర్ పచ్చ ఓర్ పచ్చ భీమ్ రాగు. నా పేరు చందు, మేము ఆయన మందు. హ్యాపీ బర్త్డే రా. గట్టిగా చెప్పు, ఆడ కూలర్ సౌండ్ రామ్కోని. హ్యాపీ బర్త్డే పంప్స్. హ్యాపీ బర్త్డే భీముడు. గట్టిగా హ్యాపీ బర్త్డే భీముడు. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే బావా. అగైన్ ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే టు మై బావా. హ్యాపీ బర్త్డే. మేమందం సెలబ్రేషన్స్ లో ఉంటే వీడు చూడండి సంతుగాడు ఎలా పండుకున్నా. మా ఇంట్లో పాలకు ఇద్దరం కలిసి ఇంకా కేక్ తినిపించి ఇంకా మేము పిక్స్ దిగకుండా వాడిని ఎట్లా సతాయిస్తున్నామో చూడండి. ఇంకా వాడేమో మస్తు ఎంజాయ్ చేసిండు. ఇంకా మేమిద్దరం మంచిగా ఓన్ సిస్టర్స్ లెక్కనే ఉంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తాము. అసలు సిస్టర్స్ కంటే ఇంకా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా కూడా ఉంటాము. చిన్నప్పటి నుంచి అంతే. ఇంకా మా తమ్ముడు కూడా నన్ను ఎలా చూసుకుంటాడో తనని కూడా అలానే చూసుకుంటాడు, సేమ్ మేమిద్దరం తనకి. ఇంకా మా ఇద్దరికి తినిపిస్తుంటే మేము చూడండి పిక్స్ దిగకుండా ఎలా తింటున్నాము. ఫన్నీగా అనిపించింది కదా ఇది. ఏదేమైనా కానీ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేము. ఇంకా తర్వాత ఈ సెలబ్రేషన్స్ అయిపోయినాక అందరు పడుకున్నారు. ఇంకా నేను మా చెల్లెలు కలిసి రీల్స్ అయితే వేసినాము. ఇక్కడైతే అసలు మామూలుగా నవ్వి అయితే నా బుగ్గలు కూడా నొప్పి వచ్చినాయి, అంత నవ్వుకున్నాము. ఇంకా అందరు కేక్ తింటారు, నాకు ఎవ్వరు ఇస్తలేరు అంటూ మా బుడ్డోడు చూడండి వాడే తీసుకొని తింటున్నాడు. అందరం తినిపించడం అయిపోయినాక ఇంకా మా మరదలు మా తమ్ముడు కూడా వెళ్ళి ఇంకా మా పెద్దనికి అయితే విషెస్ చేసిర్రు. ఇంకా ఏం గిఫ్ట్ చేసిర్రు అన్నది చూడండి. ఇంకా నేనైతే అది ఫస్ట్ వాచ్ అనుకున్నా, పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కొంతసేపు అయితే బర్త్డే బాయ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మేము ముగ్గురం అయితే చిన్నప్పుడు ఎట్లా కొట్టుకున్నామంటే పొట్టు కొట్టుకునేటోళ్ళం. ఆ రిమోట్ గురించి అయితే ఎన్నిసార్లు కొట్లాడుకున్నాము అసలు లెక్కనే లేదు. ఇంకా నేను మా చిన్నోడైతే ఒక సైడ్ కానీ మా పెద్దోడైతే అసలు మాట అంటేనే విన్నాడు, వానికి కోపం ఎక్కువ కొంచెము. ఇంకా మా డాడీ ఏమన్నా తినేది తెచ్చింది అనుకో నేనే తీసుకుంటా, వాళ్ళిద్దరికి అస్సలు ఇయ్యను. ఫస్ట్ నా చేతిలో ఇవ్వకుండా వాళ్ళ చేతులు ఇచ్చింది అనుకో నేను అది అస్సలు తిన్నాను. ఇంకా వాళ్ళకి తెలుసు కదా, ఇంకా నా గిఫ్ట్ అయితే చూసిరు కదా పర్స్ అదైతే. ఒక్క పర్స్ వచ్చేసి 2600 అంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చెల్లెలు మా మరిది ఇద్దరు వచ్చి కేక్ తినపడానికి అయితే వచ్చినారు. ఇంకా వాళ్ళు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తా చూడండి మీకు మా తమ్ముని విషయంలో. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మా తమ్ముని నోట్లంట మొత్తం సబ్బు నీళ్ళు వేసేసినంట వాడు ఏడుస్తున్నాడు అని. ఇంకోసారి ఏమైందంటే అద్దం ఉంటాయి, అద్దం ముక్కలు పగిలిపోయి ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి ఇట్లా ముఖం మీద ఇట్లా గీకేసిన మొత్తము అచ్చ అయితే ఇప్పటి వరకు ఉంది. ఇంకొకసారి అయితే గంజి పోసేసిన చెయ్యి మీద, అంటే కావాలని పోయలేదు, అట్లా పడిపోయింది. ఇంకోసారి ఏమైందంటే ఇట్లా అప్పడాలు చేస్తాడు కదా, అప్పడాలు చేసినప్పుడే వచ్చిన్నాడు ఇట్లా ఎందుకో సతాయిస్తుండు. ఆ ఆయిల్ అనేది మొత్తం ఆయన చేతి మీదనే పడిపోయింది, కాలిపోయిన అచ్చి ఇప్పుడు వరకు ఉంటుంది ఆయన చేతి మీద. చూసారా అట్లుంటది మనతోటి. చిన్నప్పుడు అంటే ఏమో తెలియదు, ఇప్పుడు అంటే అంత తెలిసింది కదా. ఓకే ఇచ్చేదంట నేను చిన్నప్పుడు వాడిని, ఇప్పుడు వరకు చెప్పుకుంటా నవ్వుతాడు వాడైతే. అప్పటి గుర్తులను ఎప్పటికీ మర్చిపోలేం కదా. అసలు డేస్ మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా అయితే మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. లాస్ట్ లో పిక్స్ కూడా పెట్టిన, లాస్ట్ వరకు వీడియో చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తన్విషి చూసిరు కదా ఇవాళ వీడియో అయితే ఇవే పిక్స్ అయితే ఇవి పెట్టేసిన. ఇంకా ఏదేమైనా కానీ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తా. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.